అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. ఎప్పటి నుంచి అడుగుతున్నారు మ్యామ్ టీఎస్ హైకోర్టు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని. ఇప్పుడు ప్రస్తుతానికి హైకోర్టు రిజల్ట్ మాత్రమే వచ్చింది, డిస్ట్రిక్ట్ కోర్టుది ఇంకా రాలేదు. దాని యొక్క అప్డేట్ అనేది వస్తుంది. ఇది వచ్చింది కదా, సో ఇంకొద్ది రోజులు అది కూడా వచ్చేస్తుంది. ఎలాంటి టెన్షన్ అనేది తీసుకోవద్దు. ఓకే, సో ఇఫ్ దెర్ ఈస్ ఎ టైమ్, సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, సో ఎందుకు అంటే ఇక్కడతో మనకు ఉద్యోగం వచ్చేసినట్టు కదా, ఇంకా నెక్స్ట్ చాలా ప్రాసెస్ ఉంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత ఓరల్ ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది లాస్ట్లో తీస్తారు. అప్పటి వరకు మనకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో దాని గురించి మొత్తం అంతా కూడా నేను కంప్లీట్గా చెప్పాను. నేను మీకు ముందే నోటిఫికేషన్ వచ్చిన నుంచి మీకు ఉద్యోగం వచ్చేంత వరకు ఖచ్చితంగా బాధ్యత అనేది నేను తీసుకుంటాను. కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీకు తెలియజేస్తాను. ఓకే, సో ఖచ్చితంగా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి కూడా మనని ఫాలో అవుతూ ఉండండి, మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి. ఓకే, అయితే ఫస్ట్ ఇప్పుడు మనం ఏ పోస్ట్ గురించి తెలుసుకుంటున్నాము అంటే ఎగ్జామినర్, హైకోర్టుకి సంబంధించినటువంటి. ఓకే, సో హైకోర్టుకి సంబంధించినటువంటి ఎగ్జామినర్ పోస్ట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. అంటే మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే January 2, 2025 నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో దాదాపు 7 months అనేది మనకి పట్టింది కదా. అయితే ఎగ్జామినర్ పోస్ట్ అనేది దాని గురించి డిస్కస్ చేద్దాం. అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు ఎవరిదైతే ఎగ్జామ్ అయిందో సిబిటి ఎగ్జామ్, ఎగ్జామినర్కి సిబిటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో దీంట్లో ఎగ్జామ్ అనేది వీళ్ళకి ఎన్ని మార్క్స్కి ఉంటుంది, 90 మార్క్స్కి వీళ్ళకి ఎగ్జామ్ అయితే ఉంది. రిమైనింగ్ ఓరల్ ఇంటర్వ్యూ అనేది 10 మార్క్స్, ఓరల్ ఇంటర్వ్యూ అనేది 10 మార్క్స్కి ఉంది. అయితే నెక్స్ట్ 90 మార్క్స్ ఉంది కదా, దీని యొక్క రిజల్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ ఏంటి, ఎవరు దీనికి అర్హులు అంటే ఇప్పుడు ఎవరైతే సిబిటిలో సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ అనేవి కింద మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళకి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, అందరికీ కాదు. గుర్తుపెట్టుకోండి, నేను ఎగ్జామ్ నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి ఇదంతా కాదు. వీళ్ళు మనకి ఎలా సెలెక్ట్ చేశారు అంటే 1:3 రేషియో ప్రకారంగా, అంటే ప్రతి కమ్యూనిటీని బేస్ చేసుకుని ప్రతి కమ్యూనిటీ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో వాటి అన్నింటిలోని 1:3 రేషియో ప్రకారంగానే మనల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ఖచ్చితంగా మనకి సిబిటి ఎగ్జామ్ అయ్యాక 1:3 రేషియో ప్రకారంగా తీసుకుంటారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 1:1 రేషియో ప్రకారంగా మనల్ని తీసుకుంటారని నేను మీకు చెప్పాను. సేమ్ అదే ప్రకారంగానే మీకు ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది, 1:3 రేషియో ప్రకారంగా. ఓకే, అయితే నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఎవరిదైతే హాల్ టికెట్ నెంబర్స్ ఉన్నాయో వాళ్ళందరికీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. దీన్ని సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అని కూడా అంటారు, లేదు అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అంటారు. ఇక్కడ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రం డాక్యుమెంట్ వెరిఫికేషన్లోని మనం ఎలాంటి డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి, ఏ ఇంపార్టెంట్ ఉంటుంది, ఏమేమి అవసరం ఉంటుంది అన్నది ఖచ్చితంగా నేను మీకు ఫర్దర్లో మరొక వీడియో చేసి చెప్తాను. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎవరిదైతే పర్ఫెక్ట్గా అన్నీ ఉంటాయో వాళ్ళకి నెక్స్ట్ ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీ యొక్క అక్కడ పోస్ట్కి తగ్గట్టు మీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే, సో డాక్యుమెంట్లో ఏదైనా మార్పులు చేర్పులు వచ్చాయంటే ఖచ్చితంగా రిజెక్ట్ చేసేస్తారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓరల్ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎవరైతే పక్కాగా ఉంటుందో వాళ్ళకి ఓరల్ ఇంటర్వ్యూ. అయితే ఈ యొక్క ఓరల్ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఓకే, సో ఎలా ఉంటుంది దాన్ని కూడా నేను ఖచ్చితంగా వీడియో అనేది ఫర్దర్లో మరొక వీడియో చేసి నేను మీకు చెప్తాను. ఓరల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎలా వెళ్ళాలి. ఓకే, సో దాని గురించి ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది మరొక వీడియోలో చేస్తాను. అయితే ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వీళ్ళంతా అర్హులు. ఓకే, సో నెక్స్ట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో లాస్ట్ ఓరల్ ఇంటర్వ్యూ కూడా సెలెక్ట్ అయితే వాళ్ళనప్పుడు 1:1 రేషియోలోని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్, వీళ్ళకి ఉద్యోగం అనేది ఇస్తారు 1:1 రేషియో ప్రకారంగా. ఓకే, ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం ఎవరెవరినైతే సెలెక్ట్ చేశారు అన్నది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ హాల్ టికెట్ నంబర్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, నేను స్లోగా స్క్రోల్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదు అంటే వెబ్సైట్లో అయినా చెక్ చేయండి. సో ఇవన్నీ ఎగ్జామినర్కి సంబంధించినటువంటి సిబిటి, ఓకే, 90 మార్క్స్ జరిగినటువంటి ఎగ్జామ్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటాను, ఇందులో మీ హాల్ టికెట్ నెంబర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్. అండ్ నెక్స్ట్ మనకి
డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు అన్నది ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఫర్దర్లో మరొక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు, ఇంకా అప్డేట్ అనేది ఇవ్వలేదు, ఇన్ఫామ్ చేస్తానని చెప్పారు. ఓకే, ఆ యొక్క అప్డేట్ రాగానే నేను ఖచ్చితంగా మీకోసం వీడియో అనేది చేసి ఎప్పుడు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, వెన్యూ అనేది ఎక్కడ ఉంటుంది, ఏ సర్టిఫికేట్స్ పట్టుకొని వెళ్ళాలి అన్నది నేను ఖచ్చితంగా వీడియో అనేది చేసి నేను మరొక వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ అప్పుడు ఓరల్ ఇంటర్వ్యూ ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, సో దాని గురించి కూడా ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. ఓకే, సో దిస్ ఈజ్ ఎగ్జామినర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఫర్దర్లో మనం దీని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఫర్దర్లో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.